చాలామంది కళ్యాణ్‌ని అభిమానించేవాళ్ళు ఎంత ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారంటే, అంటే ఎంత క్యూట్‌గా, ఎంత ఇన్నోసెంట్‌గా కొన్ని కొన్ని క్వెషన్‌లు అడుగుతారంటే చాలా మంచిగా అనిపిస్తది. పడిపోయాడు గదా! ఏమన్నా దెబ్బ తగిలిందా అంటే, ఆ ఎపిసోడ్స్ అయిపోయి చాలా డేస్ అవుతుందండి. కళ్యాణ్ బయట చాలా ఈవెంట్స్‌కి తిరుగుతున్నాడు. మొన్న మిలాన్ అనే కాలేజ్ ఈవెంట్‌కి గూడా వచ్చాడు. కళ్యాణ్ పర్ఫెక్ట్‌గా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది ఎపిసోడ్స్ చాలా రోజులయిపోయింది. వాళ్ళు చాలా ఎపిసోడ్స్ ముందే షూట్ చేసి పెట్టుకుంటారనమాట. ఇప్పటికిప్పుడు ఒక 1 ఆర్ 2 డేస్ బిఫోర్ షూట్ చేయడం అట్లా ఉండదు. ఎపిసోడ్స్ చాలా డేస్ ముందే షూట్ చేసి పెట్టేసుకుంటారు. కళ్యాణ్ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏం భయపడాల్సిన పని లేదు. చాలా ఈవెంట్స్‌కి అటెండ్ అవుతున్నాడు బయట. చాలా వాటికి కూడా మొన్న నానేస్తం రిసార్ట్‌కి అట్లా ఎళ్ళాడు గదా! అన్నీ అది బీబీ జోడీ అయిపోయిన తర్వాతే అవన్నీ అటెండ్ అయ్యాడనమాట. చాలా బాగున్నాడు. ఇంకో విషయం ఏందంటే, మణికంఠ, ప్రియాంక కళ్యాణ్ వల్లే ఎలిమినేట్ అయ్యారని అడుగుతున్నారు. లేదండి, అస్సలు సంబంధం లేదు. కళ్యాణ్‌కి, ప్రియాంక, మణికంఠ ఎలిమినేట్ అవ్వడానికి అస్సలు సంబంధం లేదు. బీబీ జోడీ చూసే వాళ్ళకి ప్యాటర్న్ ఏందో తెలుసు. లాస్ట్ ప్రియాంక, మణికంఠది చాలా లోయెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు కొన్ని వీక్స్ నుంచి. మొన్న సండే కూడా చాలా దరిద్రమైన లీస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చాలా తక్కువ మార్కులొచ్చాయి. వాళ్ళు అందరిలో కల్లా చాలా కొంచెం డల్‌గానే ఉండారు. వీళ్ళొకరు సాయి, సీత వీళ్ళు 2 జోడీలు చాలా డల్‌గా ఉన్నాయి బీబీ జోడీలో. అది కళ్యాణ్‌కి సంబంధం లేదు. అంటే మార్కులు లాస్ట్ 2 లీస్ట్ స్కోర్ లాస్ట్ 2లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ ఆఫ్‌కొస్తారు. మార్కులు తక్కువొచ్చినోళ్ళు ఎలిమినేట్ అవ్వరు. ఫేస్ ఆఫ్‌లో ఎవరైతే సరిగ్గా చేయలేదో వాళ్ళే ఎలిమినేట్ అవుతారనమాట. కళ్యాణ్‌కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అసలు సపోర్ట్ చేయడానికొచ్చాడు అంతే, సపోర్ట్ చేశాడు. దాన్ని వాళ్ళు సేవ్ చేసుకోలేకపోయారు. అంటే ఫేస్ ఆఫ్‌లో ఎవరైతే బ్రహ్మాండంగా డాన్స్ ఏస్తారో వాళ్ళు మాత్రమే సేవ్ అవుతారు. మార్కులకి వీటికి సంబంధం లేదు. కళ్యాణ్ పెర్ఫార్మన్స్‌కి కూడా ఎటువంటి సంబంధం లేదు. ప్రియాంక డాన్స్ చేస్తది గానీ మణికంఠ అస్సల అంత ఇదిగా చేయలేకపోతున్నాడు. ప్రియాంకతో కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడు. చాలా డల్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. వాళ్ళు ఎప్పటినుంచో లీస్ట్ స్కోరే గెయిన్ చేస్తున్నారు. దానికి ఏం కళ్యాణ్‌కి సంబంధం లేదు. కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అంటే కళ్యాణ్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారా అని సంబంధమే లేదు. దీనికి అసలు సంబంధమే లేదు. మీలో ఎంతమంది గమనించారో ఏమో లేదో గానండి. కళ్యాణ్ పైనుంచి వాక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు అంటే ఇదంతా మాస్టర్ కొరియోగ్రఫీ అండి. ఏది కళ్యాణ్‌కి సంబంధం ఉండదు. డాన్స్‌లో గానీ, ఆ మూవ్‌మెంట్స్ గానీ, మాటలు గానీ, మాటలన్నీ గూడా హరి రాస్తాడనమాట. అక్కడ షోలో డాన్స్‌లో ఏవైతే డైలాగ్స్ ఉంటాయో అవన్నీ హరియే రాస్తాడు. వాక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆర్మీ సెల్యూట్ కాదు కానీ సెల్యూట్ లాగా చేస్తాడు. ఇట్లాగా అంటే సెల్యూట్ టైపు అదొక రకమైన సెల్యూట్ టైప్ చేస్తాడు. దానికి తిరిగి శేఖర్ మాస్టర్ కూడా సెల్యూట్ చేస్తాడనమాట. అంటే శేఖర్ మాస్టర్ తిరిగి చేయాల్సినంత అవసరం లేదు. కానీ తిరిగి సెల్యూట్ చేస్తాడు మళ్ళీ. అంటే ఎంతమంది గమనించారో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. ప్రియాంకని పడేయడంలో కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదంటండి. అంటే ఆడ కోఆర్డినేషన్ అంటే ప్రియాంక కూడా సపోర్ట్ చేయాలి కదా! లిఫ్ట్ చేసేటప్పుడు. తను కూడా కోఆపరేట్ చేయాలి. తను వెయిట్ అంతా కళ్యాణ్ మీద వదిలేస్తే అది మిస్‌బ్యాలెన్స్ అవుద్ది. వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటానే లిఫ్టింగ్స్‌లో కూడా కోఆర్డినేషన్ అనేది ఉండాల. కాపోతే కళ్యాణ్‌ని అభిమానించే వాళ్ళం మనం బాధపడేదేందంటే ఇలాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు, లిఫ్టింగ్ మూమెంట్స్ ఉన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఇంకేమన్నా చేంజెస్ చేయించుకుంటే బావుండదనిపించింది. లిఫ్టింగే చేయాలని రూల్ ఏం లేదు కదా! ఫినిషింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సాంగ్‌కి సంబంధించిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని డైలాగ్స్ అవైతే హరి రాస్తాడు. సాంగ్ కొరియోగ్రఫీ అంతా మాస్టర్‌కి సంబంధించి సాంగ్ సెలెక్షన్ గానీ మొత్తం డాన్స్ మాస్టర్‌కి సంబంధించే ఉంటది. కళ్యాణ్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమాత్రం ఉండదు. కాకపోతే కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి సాంగ్ సెలెక్షన్ వేరేది తీసుకొని ఆ లాస్ట్ ఫినిషింగ్ వేరేది ఇచ్చుకొనుంటే కళ్యాణ్ చాలా హైప్ వచ్చుండేది. డాన్స్ మొత్తం ఓవరాల్ పెర్ఫార్మన్స్ అయితే చింపేసాడంటండి. అందులో ఏం డౌట్ లేదంట. మణికంఠనే చెప్పాడంట. అంటే లాస్ట్‌లో ఇది జరిగింది తప్ప లాస్ట్ ఓవరాల్ పెర్ఫార్మన్స్ అయితే సూపర్‌గా ఇచ్చాడంట. నాకైతే ఈ సాంగ్ అస్సలు నచ్చలేదండి. అది కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే సాంగే కాదసల. సాంగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ లేవు బాడీ లాంగ్వేజ్‌కి. తీన్మార్ ముగ్గురికి సంబంధించిన సాంగ్స్ కూడా ఎన్ని లేవు. మంచిగా యాప్ట్ అయ్యుండేది కొన్ని కొన్ని తీసుకోనుంటే. అసలు ఎంత హైప్ వచ్చుండేది వేరే సాంగ్స్ సెలెక్ట్ చేసుకోనుంటే. కళ్యాణ్ అసలు ఇటువంటివి ఏం పట్టించుకోడండి. చాలా స్పోర్టివ్ పర్సను, పాజిటివ్ పర్సను. అసలు తనకి ఇవన్నీ జుజుబి అనమాట. ఏం పట్టించుకోడు. మనమే ఫీల్ అవుతాం తప్ప, అయ్యో! మన కళ్యాణ్ ఇలా పడేసాడే ఎంత కొంచెం డిస్టర్బ్ అయింది డాన్స్. ఇది కూడా లాస్ట్‌లో బాగొచ్చుంటే మనకి కూడా మంచిగా అనిపించుండేది. హ్యాపీ అనిపించుండేది మనకు కూడా. అయ్యో! పర్ఫార్మెన్స్ అంతా మంచిగొచ్చింది అని. నేనైతే లిటరల్లీ 2 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ ప్రోమో ఎప్పుడొస్తది? ఈ ప్రోమో ఎప్పుడొస్తదని. అది పడిపోంగాల్నే ఒక షౌట్ అయితే వచ్చింది. నాకు తెలియకుండానే
షౌట్ వచ్చిందనమాట. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయిన కళ్యాణ్ డ్యాన్స్ చూద్దామని అది చూడంగానే నాకు తెలియకుండా నాకు చిన్న షౌట్ అయితే ఇచ్చేసాననమాట. చాలా ఇదనిపించింది నాకైతే. ఇప్పటికి సెటరేట్ అయింది కొంచెం. పర్వాలేదులే ఏం చేద్దాం, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని లైట్ తీసుకున్నాను. పర్వాలేదు, ఇంక లైఫ్‌లో ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఎవరికైనా, కళ్యాణ్‌కైనా, మనకైనా తప్పదు. నో ప్రాబ్లమ్. ముందు ముందు ఇంకా ఇవన్నీ అతనికి లెసన్స్ కాబట్టి నేర్చుకొని ఇంకా ముందు ముందు పెర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తాడు. తన షోస్ అన్నీ కూడా ఇంకా కొంచెం ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇలాంటి ఛాలెంజెస్ వస్తుంటేనే లైఫ్‌ని ఇంకా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. తనకు వచ్చే ఆఫర్స్‌ని కూడా మంచిగా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అతనికి కళ్యాణ్‌కి లెసన్స్ లాగానే పనిచేస్తాయి. ధనరాజు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడండి. అంటే చాలామంది కళ్యాణ్ అభిమానించే వాళ్ళు మెసేజ్ చేశారంట ధనరాజుకి. కళ్యాణ్‌కి ఏమైంది, ఆ షోలో ఏమైంది, ఎలా పడిపోయారు అనే దాని గురించి అడిగారంట. దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఆ వీడియో షార్ట్‌లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అంటే ధనరాజు ఏం చెప్పారు కళ్యాణ్ గురించి, అసలు ధనరాజు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది మెసేజ్ చేసి అడుగుతున్నారంట. అంటే అసలు ఏమైంది, ఎందుకు, ఏంది అని. దానికైతే వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ధనరాజు గారు ఒక షార్ట్ తీసి అప్లోడ్ చేశారు. అది మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. వీడియోకి లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, నేను చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన అందరికీ.